లారా ఈరోజు ఎస్సీ ఎస్టీ ఉపకులాల వర్గీకరణకు దేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానమైన సుప్రీంకోర్టు వెలువరించినటువంటి తీర్పుని స్వాగతిస్తూ ఈ తీర్పు రిజర్వేషన్ సౌకర్యం పైన, రిజర్వేషన్ పాలసీ పైన ఏ విధంగా ప్రభావితం చూపబోతూ ఉంది, అలానే ఉపకులాల వర్గీకరణ ద్వారా రిజర్వేషన్లు కల్పిస్తే అది ఏ మేరకు లాభదాయకంగా ఉంటుంది, నష్టాలు అనేటువంటివి ఏ రూపంలో ఉండబోతూ ఉన్నాయి, అలానే ఇప్పటివరకు భారతదేశంలో ఎంత శాతం మేరకు రిజర్వేషన్లు అనేటువంటివి ఆయా వర్గాలకు కల్పించబడుతూ ఉన్నాయి అనేటువంటి అంశాలతో మీ ముందుకు రావటం జరిగింది. ముందుగా సుప్రీంకోర్టు 7 న్యాయమూర్తులతో కూడినటువంటి ధర్మాసనం 6-1 మెజారిటీతో ఎస్సీ ఎస్టీ ఉపకులాల వర్గీకరణకు ఆమోదం తెలిపినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. దీనికన్నా ముందుగా మనం ఈ దేశంలో ఏ మేరకు రిజర్వేషన్ శాతం అనేటువంటిది ఆయా వర్గాలకు కల్పించబడుతూ ఉంది. ముందుగా భారతీయ సమాజంలో అట్టడుగు ఉన్నటువంటి వర్గంలో షెడ్యూల్ కులాలు, ఈ దేశ జనాభాలో 25% జనాభా షెడ్యూల్ కులాలకు చెందినటువంటి వారు ఉన్నారు. వీరికి రాజ్యాంగం ద్వారా 15% రిజర్వేషన్ అనేటువంటిది కల్పించడం జరిగింది. షెడ్యూల్ తెగలకు 7.5% రిజర్వేషన్ కల్పించారు. వెనుకబడిన తరగతుల వారికి 27% కల్పించడం జరిగింది. సో ఇటీవలి కాలంలో ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అనేటువంటి వారికి కూడా మనం 10% రిజర్వేషన్ కల్పించున్నాం. దానితో మొత్తం భారతదేశంలో రిజర్వేషన్ల యొక్క శాతం 100లో 59.5% చేరుకోవటం జరిగింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అసలు ఈ రిజర్వేషన్ అనేటువంటి దానిలో ఉపకులాల మధ్య తీవ్రమైనటువంటి పోరు తలెత్తడానికి కారణం ఏంటి, ఆ కారణాలని మనం ఒకటొకటిగా పరిశీలించుదాం. ఒకటి, ఈనాటికి భారతీయ సమాజంలో దళితుల పట్ల వివక్షత అనేటువంటిది కొనసాగుతూ ఉండటం. మరి ముఖ్యంగా దళితుల్లో బాగా ఆర్థికంగా, విద్యాపరంగా, ఉపాధి పరంగా వెనుకబడినటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి వివక్షత, అలానే అంటరానితనం, ఆర్థిక అసమానతలు, సాంఘికపరమైనటువంటి నిర్లక్ష్యానికి గురి కావటం, అదేవిధంగా రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా వెనకబాటుతనాన్ని కలిగి ఉండటం, వీటి అన్నింటి కారణాల వల్ల ఆయా వర్గాల్లో ఆత్మస్థైర్యం అనేటువంటిది దెబ్బతింటాం. ఇవి ప్రధానమైనటువంటి కారణాలుగా భావిస్తూ ఆయా వర్గాల వారు ఉపకుల వర్గీకరణని కోరుతూ ఉద్యమాలు తీసుకొని వచ్చి పోరాటాలు చేసి తత్ఫలితంగా న్యాయస్థానం ద్వారా ఈ రోజున వారు ప్రయోజనం పొందటం జరిగింది. అయితే ఈ ఉపకులాల వర్గీకరణ అనేటువంటి దాన్ని చేసేటప్పుడు సుప్రీంకోర్టు కొన్ని షరతుల్ని రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచడం జరిగి ఉన్నది. అలానే తదనుగుణంగా చట్టాలు చేసేటువంటి అధికారాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించడం జరిగింది. అయితే వీటిల్లో ముందుగా మనం గమనించాల్సింది ఏంటయ్యా అంటే, ఇప్పటికే దేశంలో చాలా రాష్ట్రాలు 50% మించి రిజర్వేషన్లు అనేటువంటివి కల్పిస్తూ
చట్టాలు అనేటువంటివి చేయటం, కార్యనిర్వాహక ఉత్తర్వులు వెలువరించడం జరిగింది. అటువంటి రాష్ట్రాల్లో ప్రధానంగా తమిళనాడు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, రాజస్థాన్ ఈ రాష్ట్రాలు అనేటువంటివి ముందంజలో ఉన్నాయి. వీటి ఆధారంగా సుప్రీంకోర్టులో వివిధ రకాలైనటువంటి వ్యాజ్యాలు పెండింగ్లో ఉండటం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇట్లా వర్గీకరణ చేసుకుంటూ పోతే, వర్గీకరణ చేస్తూ రిజర్వేషన్ అనేటువంటిది కల్పిస్తే ఏ మేరకు మనకి లాభం, ఏ మేరకు మనకి నష్టం అనేటువంటిది వాటిల్లుతూ ఉంది. ముందుగా లాభాలు అనేటువంటి వాటిని గనక, అంటే ఉపయోగాలు అనేటువంటి వాటిని మనం పరిశీలించినట్లయితే, మనందరం కోరుకుంటున్నట్లుగా సామాజిక న్యాయం అనేటువంటిది మరింత మందికి దక్కడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువ మంది సమాన అవకాశాలు అనేటువంటివి పొందుతూ ఉంటారు. రెండవది, ఆర్థిక అసమానతలు అనేటువంటివి కొంతమేరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఏ విధంగా అంటే, విద్యా ఉపాధి అవకాశాల్లో మనం తగిన అవకాశాలను కల్పించడం ద్వారా. అదేవిధంగా హోదా, గౌరవం స్థాయి, అంటే వ్యక్తి యొక్క ఆత్మగౌరవం పెంపొందడానికి, హోదా పెంపొందడానికి తద్వారా సాధ్యమవుతుంది అనేది మరొక అంశం. వీటన్నింటికన్నా అత్యంత ముఖ్యమైనది, ఆయా వర్గాలకు చెందినటువంటి వ్యక్తుల్లో ఆత్మన్యూన్యత భావం నుంచి బయటకు వచ్చి ఆత్మస్థైర్యం పెంపొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సమాన అవకాశాలను అందిపుచ్చుకొని రాజకీయ పరంగా కానీ, ఆర్థికంగా కానీ, సాంఘికంగా కానీ గొప్ప అవకాశాలు అందుకోవటానికి అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ మనం గమనించాలి. అదేవిధంగా లోపాలు కనుక మనం గమనిస్తే, లోపాల్లో ప్రధానమైనటువంటిది ఏంటంటే, సమాజంలో కులాల మధ్య అంతరాలు అనేటువంటివి పెరిగిపోతాయి, అనైక్యత అనేటువంటిది చోటు చేసుకుంటుంది, సమాజ నిర్మాణ క్రమం అనేటువంటిది త్వరగా విచ్ఛిన్నం కావటానికి దారితీస్తుంది అనేది ప్రధానమైనటువంటి అంశం. అలానే రెండోది, సమాజంలో అహంకారపూరితమైనటువంటి, కుల అహంకారపూరితమైనటువంటి ధోరణులు పెంపొందటానికి అవకాశం ఉంటుంది. అలానే అటువంటివి దారితీస్తాయి. సోషల్ ఇన్ఈక్వాలిటీ అనేటువంటిది మనగ్గా మనం ఏర్పాటు చేసుకుంటున్నటువంటి మరొక పరిణామంగా దీని ద్వారా మనం గుర్తించుకోవాలి. అంటే ఆర్టికల్ 14 మనకి సమానత్వాన్ని ఇస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ అని చెప్పేసి వర్గీకరించినప్పటికీ, మరలా మనం సబ్ కేటగిరీ వైపు ఎప్పుడైతే మనం అడుగులు వేస్తూ ఉన్నామో ఆ మేరకు మన మధ్య అంతరాలు అనేటువంటివి పెరుగుతాయి. అలానే సోషల్ అన్రెస్ట్ అనేటువంటిది సమాజంలో వేళ్ళూనుకుంటుంది. ఇవన్నీ ఒక కారణమైతే, రాష్ట్రాల చేతుల్లో ఎప్పుడైతే మనం కుల ఉపవర్గీకరణ చేసేటువంటి అధికారాన్ని అప్పగించామో, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అనేటువంటివి, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు అనేటువంటివి, వాటి చేతుల్లో ఆయా కులాలు అనేటువంటివి కీలుబొమ్మలుగా మారటానికి అవకాశం ఉంటుంది. అట్లానే ఆయా రాజకీయ పార్టీలు అధికారంలో రావటం కోసం ఈ కులాలని ఒక మెట్లుగా వాడుకొని రాజకీయ లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటివరకే మనం అనేక రాష్ట్రాల్లో ఈ పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇవి మరలా తిరిగి పునరావృతం అవుతాయి. అంతే తప్ప పెద్దగా మనకి అనుగురేటువంటి ప్రయోజనం ఏమీ ఉండదు. దానికి కారణం ఏంటంటే, ఆల్రెడీ ఉన్నటువంటి రిజర్వేషన్లోనే మనం ఆ ఉపకుల వర్గీకరణ ద్వారా అంతే మొత్తంలో రిజర్వేషన్ పొందుతున్నాం. అంతకు మించి ఎవరు లాభపడేది లేదు, ఇక్కడ నష్టపడేటువంటి అంశం కూడా లేదు. దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి రాష్ట్రాలకు ఎప్పుడైతే మనం ఇటువంటి చట్టం చేసేటువంటి అధికారాన్ని తీసుకొచ్చామో, దీన్ని ఆయా రాష్ట్రాల్లో నెలకొన్నటువంటి ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఎన్నికల సందర్భంలో లేదా ఎన్నికల ప్రక్రియలో భాగంగా మనల్ని పావులుగా వాడుకొని రాజకీయ లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది అనేదాన్ని మీకు తెలియజేస్తూ, థ్యాంక్ యూ ఎవ్రీవన్.